Hello guys, welcome back to my YouTube channel Anisha Talks. సో ఇవాళటి వ్లాగ్ ఏంటంటే మీకు చెప్పాను కదా మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టామని. సో వినాయకుడి దగ్గర కుంకుమ పూజ చేస్తున్నాం అనమాట. ఇవాళ వినాయకుడి దగ్గర డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్. సో గెట్ రెడీ విత్ మీ ఫర్ కుంకుమ పూజ వ్లాగ్. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గాయస్. గ్రీన్ కలర్ శారీ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అంతా ఇలా కాసులతో వర్క్ చేయించుకున్నాను నేను. సో ఇప్పుడు మనం లైట్గా మేకప్ చేసుకొని కింది పూజకి వెళ్ళిపోదాం. సో నేను ఫౌండేషన్కి స్విస్ బ్యూటీ వాళ్ళది వాడతాను అనమాట. స్విస్ బ్యూటీ ఫౌండేషన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది గాయస్, చాలా బాగుంటుంది. మనకు ఫేస్ మీద కేకీగా ఉండదు. నేను ఆల్రెడీ ఫేస్కి మాయిశ్చర్ అప్లై చేశాను. నాది కొంచెం డ్రై స్కిన్ గాయస్, సో అందుకని ముందుగా మాయిశ్చర్ అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా లైట్గా హ్యాండ్స్తో అప్లై చేద్దాము. నేను పెద్దగా మేకప్ పర్సన్ అయితే కాదు. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇలా అకేషన్స్ ఉంటేనే నేను లైట్గా ఇలా అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ కన్సీలర్. నాకు కొంచెం డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ప్రెగ్నెన్సీలో వచ్చింటాయి. సో లైట్గా కన్సీలర్ అప్లై చేద్దాము డార్క్ స్పాట్స్కి. నెక్స్ట్ వచ్చి కాజల్. అండ్ కాంపాక్ట్. చెప్పాను కదా నేను పెద్ద మేకప్ పర్సన్ కాదని. సో ఈ బ్లష్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో లైట్గా ఫౌండేషన్, కాంపాక్ట్, కన్సీలర్, కాజల్ అంతే. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకుందాము. లిప్స్టిక్ అప్లై చేసే ముందు ఫస్ట్ కొంచెం లిప్ బామ్. నేను మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై లుక్ గాయ్స్. క్విక్గా హెయిర్ వేసుకొని మనం పూజకు కావాల్సిన సామాన్లు రెడీ చేసుకొని కిందికి వెళ్ళిపోతాం. దీన్ని ఇలా రోల్ చేసి ఇక్కడ పిన్స్ పెట్టేద్దాం. ఫైనల్గా క్లచ్. అంతే గైస్. సో దిస్ ఈస్ మై ఓవరాల్ అవుట్లుక్ గైస్. ఇలా జ్యువెలరీతో పేర్ చేశాను, చిన్న జుమ్కాస్ అండ్ మల్టీ కలర్ బ్యాంగిల్స్.
సంధానమంగళం దీపం त्रैलोक्यतिमिरापहं श्रीमहालक्ष्म्यै नमः स्थापित प्रत्यक्ष दीपं संदर्शयामि దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూప దీపానంతరం శుద్ధమణీయం సమర్పయామి ప్రోక్ష్య పరిశిష్య. సో ఇంకా అలా కుంకుమ పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు రైట్ సైడ్లో కూర్చుంది మా అత్తయ్య, మీ అందరికీ తెలుసు, వినాయక చవితి వ్లాగ్లో చూశారు కదా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చుంది మా ఆడపడుచు అనమాట. మేము మా ఆడపడుచు వాళ్ళు సేమ్ అపార్ట్మెంట్లో ఉంటాము. వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు, మేము 2nd ఫ్లోర్లో ఉంటాము. సో ఇంకా కుంకుమ పూజ అలా అవుతోందన్నమాట. సో జనరల్గా మేము కుంకుమ పూజ ఏం చేస్తాము అంటే ముందుగా పసుపుతో గణపయ్యని చేసుకొని గణపయ్యకి పూజించుకొని గణపయ్యకి పలహారాలు ధూపం దీపం అన్నీ పెట్టేసుకొని తర్వాత లక్ష్మీదేవికి పూజిస్తామన్నమాట. సో లక్ష్మీదేవికి ఏంటంటే కొందరికి విగ్రహాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలతో పూజిస్తారు. లేని వాళ్ళు 1 రూపీ కాయిన్ని లక్ష్మీదేవిగా భావించి 1 రూపీ కాయిన్కి సేమ్ తాంబూలాలు ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తామన్నమాట. సో మనం ఏదైతే కుంకుమని అమ్మవారికి అర్చన చేశామో అదే కుంకుమని పూజలో కూర్చున్న వాళ్ళైనా లేకపోతే అక్కడున్న ఆడవాళ్ళందరికీ మనం అదే కుంకుమని బొట్టుగా పెడతామన్నమాట. సో అలా పెడితే ఏంటి అని అంటే మంచిగా భావిస్తారు. సహ కుటుంబానాం అందరూ చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఇష్ట కామికార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ అంగత్వేన శ్రీ మహాలక్ష్మి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం లక్ష్మీ కుంకుమార్చన పూజాంచ కరిష్యే అని మీ మనసులో ఒకసారి లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసుకొని ఆ పూలు అక్షింతలు పసుపులో చేసిన గౌరమ్మ దగ్గర పెట్టేసేయండి. ఇంకా అలా కుంకుమ పూజ కంప్లీట్ చేసుకొని అపార్ట్మెంట్లో లేడీస్ అందరం ఒక గ్రూప్ ఫోటో దిగామన్నమాట. ఇక్కడ లలిత సహస్రనామాలు చదువుతున్నారు. ఇంకా అలా సహస్రనామాలు చదివేశాక మా మస్తీ షురూ అయిపోయిందనమాట. ప్రసాదాలు అన్నీ కానిచ్చేసి మా మస్తీ షురూ చేసాము. ఇక్కడ తీన్మార్ నేనే చూపిస్తున్నాను అనమాట ఎలా చేయాలి అని. ఇలా దగ్గరికి వచ్చేస్తుంటే ఇంత డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి అలా చూపిస్తున్నాను. అండ్ ఇంకా తీన్మార్ నేర్పించడం స్టార్ట్ చేశాను నేను.
ఇది ఇవాళటి వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వ్లాగ్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.